అందరికీ నమస్కారం. ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపే ముందు ఒక చిన్న మనవి, పెద్దలకి అది కూడా. ఈరోజు పండగ అనగానే మనం మామూలుగా మన తెలుగు వారింటైతే సంక్రాంతి అనో, ఉగాదనో, దసరా లేకుంటే ఇలా జరుపుకుంటూ ఉంటాం. ముస్లిం సోదరులు అయితే రంజాన్, లేకుంటే క్రిస్టియన్స్ అయితే నార్మల్గా క్రిస్మస్ అని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక చిన్న విషయం అండి, పండగ జరుపుకునే ముందు మీ అందరికి ఒక చిన్న మనవి. పండగ ఎందుకు చేసుకుంటున్నాం అనేది చాలా మందికి ఒక ఐడియా ఉండట్లేదు. సో ఈరోజు నుంచి మీరు ఈరోజు పిల్లలకి ఎలా అయిపోయిందంటే, ఈ జనరేషన్కి పండగ అంటే ఒక సెలవు వస్తుంది, ఇంట్లో మంచి టీవీలో మంచి ప్రోగ్రాంలు వేస్తారు, లేకుంటే సాయంత్రం అలా బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు అని అంతవరకే తెలుసు. కానీ పండగ విలువలు మాత్రం చాలా మందికి చాలా తక్కువగా తెలుస్తున్నాయి. సో ఒకే ఒక చిన్న విషయం, మీరు ఈరోజు పండగ జరుపుకునేటప్పుడు వాళ్ళు పూజలో కూర్చుంటారు కదా, ఆ 5 నిమిషాలైనా సరే జస్ట్ వాళ్ళకి అసలు ఈరోజు సంక్రాంతి అంటే ఏంటి, లేకుంటే మీరు జరుపుకునే పండుగ ఎందుకు, భోగి లేకుంటే కనుమ, ఈ పండుగల్ని ఎందుకు రైతన్న పండుగ అని చెప్పి ఎందుకు అంటారు, లేకుంటే అసలు జరుపుకోవాల్సిన ప్రాముఖ్యత ఏంటి అనేది మీరు చెప్పగలిగితే పిల్లల్లో ఖచ్చితంగా వాళ్ళకి ఈ జనరేషన్లో మామూలుగా ఉమ్మడి కుటుంబాలు పోయి ఆల్రెడీ నాది నా కుటుంబం అనే జనరేషన్కి వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు కనుక మీరు వాళ్ళకి ఇలాంటి విలువల గురించి మీరు మాట్లాడకపోతే ఏమవుతుందంటే, డెఫినెట్గా రేపటి రోజు నెక్స్ట్ జనరేషన్కి పండగలు అనేవి మాత్రం ఏవి తెలియవండి. సో దయచేసి ఈరోజు ఇంతాక నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, జస్ట్ ఏదో వస్తువు కావాలని వెళ్తే పిల్లలు టీవీ ముందు కూర్చొని మంచి మంచి ప్రోగ్రాములు చూస్తున్నారు. టీవీ వాళ్ళు ఖచ్చితంగా పండగ కాబట్టి అందరు ఉంటారండి, మంచి ప్రోగ్రాంలు వేస్తారండి. అదే పండగ రోజు అందరం కలిసికట్టుగా మాట్లాడుకుంటూ ఆ పనులు అవన్నీ చేసుకోవాలి. కానీ టీవీ ముందు కూర్చొని అదే పిల్లలకి చెప్పండి, టీవీ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టారు, కావాలంటే ప్రోగ్రామ్ అయిపోయాక లేకుంటే మన ఇంట్లో ఫంక్షన్ అయిపోయాక, మన ఇంట్లో పూజలన్నీ అయిపోయాక అక్కడ కూర్చొని యూట్యూబ్లో చూద్దాం, కానీ దయచేసి ఇక్కడ చూడొద్దు అని చెప్పేసి వాళ్ళని తీసుకొని వచ్చి పూజలో కూర్చున్న 5 నిమిషాలు మాత్రం ఆ పండగ యొక్క విలువలు చెప్పండి. లేకపోతే ఏమవుద్దంటే, ఈరోజు భారతదేశం అంటేనే ఫస్ట్ కల్చర్కి, ఫస్ట్ ట్రెడిషన్కి అంత వాల్యూ వస్తుంది. రేపటి రోజున మీ కల్చర్ అంటే మీరు చెప్పని ఆ కల్చర్ గురించి పిల్లలకి తెలియదండి. ఈరోజు ఫాదర్స్ డే, మదర్స్ డే ఇలా జరుపుకుంటూ ఉండే ట్రెడిషన్లో నుంచి మళ్ళీ మన పాత పండుగలు ఇవన్నీ రావాలంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే 10 పండుగలకి 10 సార్లు వాళ్ళకి విలువలు చెప్తూ ఉండండి. రేపటి రోజు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఎలా చెప్తారంటే, అరే మా అమ్మ చెప్పేదిరా ఇలా చేయాలి. భోగి పండుగ రోజు మామూలుగా పిల్లలకి ఆశీర్వాదం ఇవ్వడానికి దాన్ని భోగి పండ్లు అంటారు. ఎంతమందికి తెలుసండి? సో ఇలాంటివన్నీ కొద్దిగా వాళ్ళకి విలువలు చెప్పే విధంగా, పండుగల యొక్క ప్రాముఖ్యత చెప్పే విధంగా చేయండి. డెఫినెట్గా మన అమ్మమ్మలు ఏవైతే మనకి నేర్పించారో అవన్నీ వాళ్ళకు ఉపయోగపడతాయండి. అర్థమైందా? సో ఈ పండగ కేవలం సెలవు ప్రకటించడానికి మాత్రమే కాదని పిల్లలు తెలుసుకోవాలి. అలాగే వాళ్ళకి ప్రతి పండగ యొక్క గొప్పతనం, మనం దసరా ఎందుకు ఆయుధాలు పూజ చేస్తాం, వినాయకుడికి ఎందుకు కుడువులు పెడతాం, ఇలాంటి చిన్న చిన్నవి వాళ్ళకేమి పురాణాలన్నీ చెప్పాల్సిన అవసరం లేదండి. చిన్న చిన్నవి ఒక 5 నిమిషాల్లో వాళ్ళకి ఆ ప్రాముఖ్యత చెప్పండి. వాళ్ళు ఎదిగే కొంది అవన్నీ నేర్చుకొని రేపటి రోజున అప్లై చేస్తారండి. సో దట్ ఏంటంటే, మీ పిల్లల్లో విద్యపరంగా మీరు అన్నీ అందిస్తున్నారు, డబ్బు పరంగా అన్నీ ఇస్తున్నారు, అలాగే కల్చర్, ట్రెడిషన్, సాంప్రదాయాలు, అలాగే పండుగల గురించి కూడా మీరు నాలెడ్జ్ ఇవ్వగలిగితే డెఫినెట్గా వాళ్ళు మంచి వ్యక్తులుగా సమాజంలో ఉంటారండి. సో ఈ సందర్భంగా ఈ పండుగ రోజు మీరందరూ పిల్లలతో చాలా చక్కగా గడుపుతూ, పండగ అంటే కేవలం సెలవు రోజు మాత్రమే కాకుండా సకుటుంబ సపరివార సమేతంగా ఆనందాల హరివల్లు మధ్యలో అందరూ హాయిగా సంతోషంగా సంపదలు వెరివెల్లాలని. నాకు తెలుగు అంత సక్రమంగా రాదు, ఎందుకంటే చిన్న చిన్న పండగల మధ్య భేదాలు ఏమిటని ఇప్పుడు నేర్చుకుంటున్నానండి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ చెప్పడానికి మీరు కూడా అదే పిల్లలకి అది నేర్పించండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఈ సంవత్సరం మీరు అనుకున్న పనుల్లో కానీ, విద్యాపరంగా కానీ మీరు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా, మీ కుటుంబ సభ్యులు అందరి ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.